ఏదైనా తోటలో నుంచి బయటికి తోలివేయబడ్డారు. ఇక దేవునితో వారికి సంబంధం లేదు. కానీ దేవుడు వారిని ఆ రీతిగా విడిచిపెట్టలేదు. గమనించండి, అది తండ్రి మనస్సు. ఎవరు కూడా నశించిపోవటం ఆయనకు ఇష్టము లేదు. అందుకనే ప్రతి తరములో బాధ్యత కలిగిన భక్తుల్ని ఆయన లేపుకుంటూనే ఉన్నాడు. ఎవరు కూడా నశించిపోవటం ఇష్టం లేదు. కనుకనే నోవాహు ద్వారా ఒక గొప్ప ఓడను ఆయన చేయించాడు. గమనించండి, ఎవరు నశించిపోవటం ఇష్టం లేదు. కనుకనే ఆయన తన ప్రియ కుమారుడిని ఎలాగా, లేత మొక్కలాగా, ఎండిన భూమిలో మొలిచిన మొక్కలాగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోక మానవాళి పాపాలన్నిటి కొరకు ఆయన ఈ లోకానికి పంపించింది లోకాన్ని అనుభవించమని కాదు, గాని ఈ లోకం కొరకు